నాయకత్వం వర్ధిల్లాలి తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని మన భారతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చినప్పటికీ మన తెలంగాణ సంస్థానము నవాబుల పరిపాలన ఉన్నప్పుడు ఆ అరాచకాలు వాళ్ళు భారతదేశంలో విలీనం కాలేదు. అప్పుడు మన ప్రభుత్వం తరఫున మన ఐరన్ మ్యాన్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి నిజాం గారి మెడలు వంచి 1948 సెప్టెంబర్ 17 నాడు మన తెలంగాణకు విమోచనం కల్పించారు. అప్పటి నుంచి మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చినట్టయింది. ఆ 1947-48 మధ్యకాలంలో మన తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి మేము భారతదేశంలో విలీనం అవుతామని, మాకు స్వేచ్ఛ కావాలని ఆ నవాబులతోటి ఎంతో పోరాటం చేయడం జరిగింది. భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మరి మన తెలంగాణ ప్రాంతానికి ఇక్కడ నిజాంలు రజాకారులు అనేక అక్రమాలు అరాచకాలు చేస్తూ భారతదేశంలో విలీనం చేయకపోవడంతో అప్పటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీరు మీ అంతటా వచ్చి భారతదేశంలో మీ సంస్థానాన్ని విలీనం చేస్తారా లేక మమ్మల్ని బలవంతంగా విలీనం చేయమంటారా అనే ఒక బెదిరింపులకు గురి చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడున్న కొంత మహారాష్ట్రలో ఉన్న కొంత భాగం కానీ తెలంగాణ ప్రాంతం కానీ కర్ణాటకలో ఉన్న కొంత భాగాన్ని కూడా ఆ రోజు 1948 సెప్టెంబర్ 17వ తేదీన మన తెలంగాణకు విమోచనం కావడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణను కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కానీ పాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో విమోచన దినాన్ని ఇప్పటి వరకు కూడా అధికారికంగా జరపలేదు. గత 3 సంవత్సరాల కిందట మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలనే ఒక తపనతోటి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో మనకు ఎవరైతే డిఫెన్స్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళు అక్కడ సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించడం జరుగుతుంది. హిమాచల యమునా గంగా ఉజ్జల జలధితరంగా తవ శుభ నామే జాగే తవ శుభా జనగణ మంగళ భారత్ మాతా కీ జై భారత్ మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ జన్మదిన శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారికి జన్మదిన నరేంద్ర మోడీ లాంగ్ లివ్ భారత్ మాతా కీ రమేష్ 1 2 3 4 5 70 తక్కువ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని 75 వసంతాలు నింపుకున్న సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో సుల్తానాబాద్ మరియు రూరల్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గారు మరియు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు నాగరాజు గారి అధ్యక్షతన మన జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి గారి
ఆధ్వర్యంలో మరియు మన జిల్లా సేవా పక్వాడ అభియాన్ జిల్లా కన్వీనర్ అయినటువంటి నల్ల మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సుల్తానాబాద్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 75 వసంతాలు నింపుకున్న నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క రక్తదానాన్ని ఒక గిఫ్ట్గా, ఒక కానుకగా ఈరోజు అందిస్తున్నాము. ఈరోజు 100కు తక్కువ కాకుండా రక్తదాన యూనిట్స్ మేము రెడ్ క్రాస్ వారికి అందిస్తున్నాము. ప్రపంచంలో ఒక చరిత్ర. ఇలా రక్తం అనేది అందరికి అవసరమే. కులాల మతాలకు అతీతంగా ప్రతి మనిషి బ్రతకాలంటే మరి ఏదైనా అత్యవసరం ఉంది అంటే తప్పకుండా మనం రక్తం నిల్వలు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు రక్తదానం దేశవ్యాప్తంగా తప్పకుండా వారి 75 సంవత్సరాల వయసు కనుక ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ప్రతి దగ్గర 75 యూనిట్ల తప్పకుండా తగ్గకుండా 75 యూనిట్లకు తగ్గకుండా మరి ఒక్కొక్క దగ్గర 100 యూనిట్లు 300 యూనిట్ల దాకా సేకరణ జరుగుతుంది. ఇలా దేశమంతా మరి నరేంద్ర మోడీ గారి పేరు మారుమోగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇది ఒక గిన్నీస్ రికార్డులో ఎక్కుతా ఉంది కనుక మరి ఇదంతా కూడా దేశ ప్రజల బాగు కోసం, పేద ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కోసం, దేశ ప్రగతి కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్న నరేంద్ర మోడీకి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఇలా రక్తదానం చేస్తున్నాక అందరికీ కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ 75 పురస్కరించుకొని 70 యూనిట్ చేయాలని చెప్పేసి పార్టీ సూచన మేరకు ఇవాళ ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో కానివ్వండి, పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దేశానికి ఏం చేసినా రక్తదానంలో పెద్ద దానం, తర్వాత అన్నదానం పెద్దది. ఇవన్నీ ఏదైనా మన ప్రపంచంలో తీసుకుంటే ఇవాళ మోడీ గారు దేశానికి ఎంత అవసరమో ఇవాళ ఆ అవసరం ఉందని చెప్పి యువత ముందుకొచ్చి మేము బ్లడ్ డొనేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళందరూ తెలియడం జరిగింది. ఈ పెద్దపల్లి జిల్లా నుండి భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్దపల్లి మున్సిపాల్ ఇవాళ సుందర మున్సిపాలిటీ పరిధిలోనే రేపు రామగుండం ఎల్లుండి రేపు రామగుండంను మంత్రితో బ్లడ్ డొనేషన్ ఉన్నది. ఈ పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. మోడీ గారు చేసే సేవలు, మోడీ గారు దేశానికి ఎంత అవసరమని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మోడీ గారు ఒక్కసారి అమెరికా పోదామంటే వాళ్ళు వీసా ఇవ్వలేదు. ఇవాళ ముఖాలు ఆడుతూ ఉన్నారు. మరి చైనా ఏంటిది, రష్యా ఏంటిది, అమెరికా ఏంటిది, వివిధ దేశాలన్నీ మోడీ వైపు చూస్తూ ఉన్నది. ప్రజలందరూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ పెద్దపల్లి జిల్లాలో 3 అసెంబ్లీ క్యాబినెట్ చేసుకుంటాం. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఖచ్చితంగా బీజేపీ వస్తుందని చెప్పేసి మీకు గంట పదవి చెప్పడం జరుగుతుంది. అమెరికా ఏదైతే మనకు ఇంత 50% సుంకాన్ని విధించినా కానీ ఇవాళ మన ప్రధాని గారు భయపడకుండా మిగతా దేశాలందరినీ కూడా కలుపుకొని పోయిన తర్వాత చైనాను కానీ ఇలా బ్రిటన్ కానీ ఇలా ప్రతి దేశాన్ని కూడా ఇలా కలుపుకొని, రష్యాను కలుపుకొని పోయిన తర్వాత ఇలా ప్రపంచ దేశాలు అనేటివి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూసిన తర్వాత ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ ప్రధానికి ప్రప్రథమంగా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేసింది. అంటే ఒక దశ లోపల ఇండియాను ఎంత ఇరుకున పెట్టాలనేటువంటి సందర్భంలో ఉన్నా కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారికి భయపడే ఇవాళ దిగొచ్చినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రపంచంలో అగ్రరాజ్యంగా వెలుగొందడానికి ఇక సమయం మన దగ్గరలో ఉన్నది. పెద్దపల్లి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సూచన మేరకు, రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు రాష్ట్ర ఇన్ఛార్జి అభయ్ పటేల్ గారు, అలాగే రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ చంద్రశేఖర్, ఈ ముగ్గురు ఆదేశాల మేరకు ఇలా నూతనంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. ఇది గత 7 సంవత్సరాల నుంచి పెద్దపల్లి జిల్లాలోని కమిటీ లేనందున, కార్యకర్తలు అయోమయం ఉన్నందున ఈసారి బాధ్యతలు నాకు అప్పగించి ఈ పెద్దపల్లి జిల్లాను ఒక వన్యగా తీసుకురావాలని చెప్పేసి పార్టీ నాకు ఈ కమిటీని అప్పగించడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరికీ మీకు చెప్తా ఉన్నా, ఈ కమిటీలో ఉన్న 21 మంది సభ్యులు. ఎందుకంటే పార్టీ అనుగుణంగా పనిచేయాలి, పార్టీ ప్రోగ్రాంలు ఇస్తే ముందుండి పనిచేయాలని కమిటీకి అందరికీ, కమిటీ సభ్యులందరికీ శుభాభివందనం తెలియజేస్తూ మరి ఈరోజు ఈ నియామకం ఇవాటి నుంచి అమల్లోకి ఉంటుందని చెప్పేసి ఈరోజు తెలియడం జరుగుతూ ఉంది. జై మోడీ.
ఫోటో అధిక ప్రాధాన్యత ఇచ్చినందుకు సుల్తానాబాద్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి జిల్లా పోస్టు మాకు దక్కిన అంటే ఇది ఓన్లీ ఇక్కడ ప్రెస్ అంతా అక్కడ ఇస్తానా? ఇది మీ సుల్తానాకు సంబంధించి లెవెల్లో ఈరోజు జిల్లా ఉపాధ్యక్షునిగా అమర్గాని ప్రదీప్ కుమారు, జిల్లా ఉపాధ్యక్షుడిగా గోవారిగాని మండలం గోవారిగాని ప్రాంతానికి చెందిన ముస్కల భాస్కర్ రెడ్డి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ శనిగార రమేష్ ఓదల, పెద్దపల్లి జిల్లా ఓదల, అలాగే డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ చౌదరి మహేందర్ గారు, అలాగే రామగుండం ప్రాంతానికి చెందిన మచ్చగిరి రాము గారు ఈ ఉపాధ్యక్షుడిగా, అలాగే కాసగొని నిర్మల గారు శ్రీరాంపూర్ మండలు మహిళా 6 వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీగా ఈ మన ప్రాంతానికి చెందిన కోమల మహేష్ రామగుండ ప్రాంతానికి చెందిన వాడు, గడారి అశోక్రావు గారు సుల్తానా పట్టణానికి సంబంధించిన వ్యక్తి సీనియర్ నాయకుడిగా మనం ప్రకటించడం జరిగింది. అలాగే పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పల్లె సానందం గారు ఈ ముగ్గురిని జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. అలాగే కార్యదర్శులుగా సోమవారపు గోవారికన్ ప్రాంతానికి మహిళగా సోమవారపు లావణ్య గారు, అలాగే బిర్దిగట్టే దీని ప్రాంతానికి చెందినవాడు మన ఇంకో సెక్రటరీ మోటో నరసింహం అని పెద్దపల్లి, గర్రెపల్లి నారాయణస్వామి ఎలిగేడి మండలం ఇలా గర్రెపల్లి నారాయణస్వామి నియమించడం జరిగింది. అలాగే దాడి సంచోద్ పెద్దపల్లికి సంబంధించిన వ్యక్తి కార్యదర్శులుగా, అలాగే శివంగర్ సతీష్ పెద్దపల్లి పట్టణ వ్యక్తిగా ఇలా 6 ఇలా జిల్లా కార్యదర్శిగా ప్రకటన జరిగింది. అలాగే ట్రెజర్గా అంటే కోశాధికారిగా భారతీయ జనతా పార్టీ కోశాధికారిగా మన కామని రాజేంద్ర ప్రసాద్ గారిని సుల్తానా పట్టణ వ్యక్తిగా మనం ప్రకటించడం జరిగింది. అలాగే ఆఫీస్ సెక్రటరీగా వనజ గారు ఈ సుల్తానాబాద్ ఆమె ఆఫీస్ సెక్రటరీగా పనిచేయడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా ఇలా వెంకటకృష్ణ గారిని ఇవాళ పెద్దపల్లి పట్టణం సోషల్ మీడియా చేయడం జరిగింది. అలాగే మీడియా సెల్ అంటే జిల్లా కన్వీనర్గా ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ప్రకటించడం జరుగుతున్నది. అలాగే ఐటీ సెల్ కన్వీనర్గా మన పెద్దపల్లి పట్టణానికి చెందిన అక్కపల్లి క్రాంతి కుమార్ గారు వీళ్ళందరినీ 20 మందిని ఇవాళ జిల్లా ఈ రోజు నుంచి వెళ్ళి అమలులోకి వస్తుంది. వీళ్ళందరికీ నేను శుభాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఈ కమిటీ మనం ఏదైతే మార్పు తీసుకురావాలనుకుంటున్నామో ఈ కమిటీ పెద్దపల్లి జిల్లాను మున్సిపాలిటీకి రాబోయే ఎన్నికల్లో సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సింగిల్ యూనిట్లు కానీ, మున్సిపాలిటీ కానీ కవర్ చేసి పనిచేయవలసిందిగా ఈ కొత్తగా నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన మంత్ర సంశయ శేఖర సర్వదాయక సర్వసాక్షి మహేశ్వర సర్వరాజిత సర్వపూజిత సర్వకార్య దురంధర సర్వశిక్షక సర్వభక్షక సర్వరక్షక శ్రీకర సర్వసద్గుణ సర్వనామక విశ్వకర్ణాతీత వర్ణ విశ్వకర్మ హరఘోర విదార దూర వేద పుష్ప బిల్వ ప్రమాల తులసీదల పుష్ప పూజాం సమర్పయామి. ప్రజాపతి రుద్రో వర్ణో నగ్నిర్దిశం మాతా గోవిందమాంబా దేవేకే జై బోలో విశ్వకర్మ భగవాన్ కి జై బోలో విశ్వకర్మ భగవాన్ కి స్వాముల వారి జై విశ్వకర్మ జై విశ్వకర్మ ముందు నీవు బ్రాహ్మణ కుల మందు పుట్టి వీర పాపమాలకు నందను. విశ్వకర్మ భగవాని యజ్ఞ మహోత్సవ కార్యక్రమం అత్యంత మహావైభవోపేతంగా యావత్ భారతదేశంలో
ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ప్రజలందరూ మరియు విరాట్ విశ్వకర్మ భగవానుని సంతతి అయిన మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ పంచబ్రహ్మలు మరియు సృష్టికి మొదలు ఉద్భవించినటువంటి యొక్క విరాట్ విశ్వకర్మ భగవానుని పంచముఖముల నుండి మనోమయ త్వష్టాశిల్పి విశ్వజ్ఞ పంచబ్రహ్మలు ఏర్పడ్డారు. వారు సానగ సనాతన అహబోన ప్రత్నస సుపర్ణస బ్రహ్మ ఋషి. మరియు అదేవిధంగా ఈ యొక్క లోక కళ్యాణార్థం కొరకు విరాట్ విశ్వకర్మ భగవానుడు స్వయంభూతుడై వెలిసి ఉన్నాడు. నభూమి నచలం చైవ నతేజో నచవాయువ నచ బ్రహ్మ నచం విష్ణు నచం రుద్రక్షతారక సర్వశూన్యం నిరాలంబం స్వయంభూ విశ్వకర్మనే నమః. భూమి అగ్ని వాయువు జలము ఆకాశము ఇవి అన్నీ ఏమీ లేనప్పుడు స్వయంభూతుడైనటువంటి ఒక విరాట్ విశ్వకర్మ భగవాను ఉద్భవించి సృష్టిని తయారు చేసినాడు. ఆ యొక్క విరాట్ భగవానుడు యావత్తు ప్రజానికానికి కూడా సర్వదేవత అన్నిటి సూర్యుడు అగ్ని వాయువు జలము ఆకాశం ఇవన్నిటికి కూడా మొదలు ఉద్భవించినటువంటి విరాట్ విశ్వకర్మ భగవానుడే సృష్టి స్థితిలయకారకుడు.